ప్రతి ఇంటికి ఒక కథ ఉంటుంది. కానీ ప్రతి ఇంటి కథ బయటకు రాదు. అలాంటి అందమైన కథలలో ఇవాళ ఒక ఇంటి కథ నేను మీ ముందు ఉంచబోతున్నాను. మనం కొంతమంది వ్యక్తులని చాలా కాలం కలిసిన తర్వాత అరే ఎంత మారిపోయారు అని అనిపిస్తుంది. కానీ కొంతమందిని చూస్తే ఎంత ఎదిగిపోయారు అని అనిపిస్తుంది. ఒకప్పుడు తను నా స్టూడెంట్, ఇప్పుడు ఒక ఇంటి ఇల్లాలు, ఇతర అందమైన ఆడపిల్లలకు తల్లి. ఇటీవలే ఇన్ఫైనైట్ ఇమాజినేషన్ స్టూడియోని స్టార్ట్ చేసిన విమెన్ ఆంటర్ప్రెన్యూర్. తనెవరో ఏంటో తన జర్నీ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా. సో వెల్కమ్ టు సియాస్ వాయిస్. ప్రతి స్వరానికి ఒక కథ, ప్రతి కథకి ఒక స్ఫూర్తి. రేఖ, ఎలా ఉన్నావు? హలో మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అయింది మేడం మిమ్మల్ని కలిసి కూడా. నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మ్యామ్. థ్యాంక్ యూ రేఖ, నీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ మ్యామ్. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ప్రెసెంట్ అయితే బిజీ లైఫ్ ఉంది మేడం కొంచెం. ఇంతకుముందు అయితే అంటే ఓన్ ఆఫీస్ ఉండేది, సో కన్సల్టెన్సీ అనేది ఉండేది. సో ఫీల్డ్ అనేది చేంజ్ అయ్యేసరికి కొంచెం బిజీ ఉన్నాం. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? ఎలా ఉంది మ్యారేజ్ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత? మ్యారేజ్ తర్వాతనే లైఫ్ ఇంకా చాలా బాగుంది మేడం నాకు. అంటే కొంచెం నాకు ఫ్రీడమ్ అనేది లిటిల్ బిట్ అనేది, నా ఫీలింగ్స్ అనేది చెప్పుకోవడానికి అనేది నాకు ఇంకా ప్లస్ పాయింట్ అయింది. సో మీ మ్యారేజ్ ఎప్పుడు అయింది? 2012 అయింది మ్యామ్. జూలై 12 అయింది. ఓకే, సో రీసెంట్ గానే మీ యానివర్సరీ అయింది అనమాట. అవును. ఓకే, సో సియాస్ వాయిస్ తరపున మీకు బిలేటెడ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉండింది నీ లైఫ్? పిల్లలు పుట్టిన తర్వాత అయితే అప్పుడు అందరికీ లాగానే జస్ట్ అంటే నార్మల్ గా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, వాళ్ళకంటే ఒక గుర్తింపు రావాలి అనేది ఇట్స్ కామన్ అనమాట. ఇంకా అక్కడి నుంచి నా జర్నీ అనేది నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ప్రతి మూమెంట్ అనేది క్యాప్చర్ చేసుకోవడం. సో వాళ్ళకి ఉన్న టైంలో వాళ్ళకి ఇగో ఉంది మెమరీ అనగానే వాళ్ళు చూసి షాక్ అవ్వడం, అట్లా నాకు చాలా మంచిగా అనిపించేది అనమాట. ఓకే, సో నువ్వు చిన్నప్పుడు చేయాలి అనుకున్నవి చేయలేకపోవడం, మీ పిల్లల ద్వారా అవి చేయించాలి అని అనుకున్నావు. మీ పిల్లలు నీకు ఎంతవరకు సపోర్ట్ చేసేవారు? చాలా మటుకు మ్యామ్, 100% అయితే సపోర్ట్ చేశారు. కాకపోతే మనం చెప్పే విధానం బట్టే పిల్లలు అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మ్యామ్. ఫస్ట్ మనకు కావాల్సినది మెయిన్ అక్కడ మనకి. పిల్లలు మన ట్రాక్ లో మంచిగా నడవాలి అంటే ఫస్ట్ వాళ్ళు మనది చెప్పేది వినాలి, మనం చెప్పేది వాళ్ళు వినాలి. సో దాంట్లో ఏ గుడ్ ఏంటిది, బ్యాడ్ ఏంటిది అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్పామనుకోండి, సో ఏ వే కరెక్ట్ అనేది వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ అవుతారు. ఓకే, సో నీకు ఎప్పుడు అమ్మ ఇంకా మేము ఇది చేయము అది చేయము అనే ఆన్సర్ ఎప్పుడు మీకు లేదు? వచ్చింది మేడం. వస్తే ఏంటంటే నేను వాళ్ళ రూట్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నా రూట్ లోకి నేను తీసుకొచ్చేసేదాన్ని. ఓకే, సో కన్విన్స్ చేసే పద్ధతి మనం యాజ్ ఎ పేరెంట్ మనం నేర్చుకోవాలి. తో పాటు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అదర్ స్కిల్స్ కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీ పిల్లలకి నువ్వు డాన్స్ నేర్పించావు, మ్యూజిక్ నేర్పించావు, మార్షల్ ఆర్ట్స్. సో ఇవి ఎంచుకోవడానికి గల రీజన్స్ ఏంటి? ఉన్నది ఏంటంటే ఆడపిల్లలు మేడం. ఆడపిల్లలకి ఏంటంటే కొంచెం సేఫ్టీ అనేది మనకు కావాలి. ఎవ్రీ టైం ఒకళ్ళు ఉంటారు అన్నదైతే మనం చెప్పలేము. సో వాళ్ళంతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ కాన్ఫిడెంట్ వాళ్ళకి ఉండాలనే ఉద్దేశంలో టైకాండో అనేది నేర్పించడం స్టార్ట్ చేశాను మేడం. ఓకే, ఇంకొకటి కళ అన్నది ఏంటంటే క్లాసికల్ డాన్స్. సో వెస్ట్రన్ లో నేర్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే వెస్ట్రన్ ఉన్నంత కల్లా క్లాసికల్ కి చాలా ఎక్కువ ఉంటుంది మేడం. అదేంటంటే అపియరెన్స్ అనేది ఫస్ట్ మెయిన్ కావాల్సింది మనకి. సో అందుకని నేను క్లాసికల్ డాన్స్ వైపు నేను మగ్గు చూపించాను. ఓకే, దాంట్లోనే చాలా మెలకువలు కూడా తెలుస్తాయి మేడం వాటిలోనే. ఓకే, సో వాళ్ళు ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నారు ఈ ఆర్ట్ అనేది? టైకాండో అయితే మ్యామ్ పెద్ద పాప పేరు ఆకాంక్ష. సో తను 2nd క్లాస్ నుంచి నేర్చుకుంటుంది అనమాట. ఇప్పుడు తను 9th స్టాండర్డ్ ఇప్పుడు. సో 2nd క్లాస్ నుంచి నేర్చుకుంటుంది తను. ఓకే, డాన్స్ ఏజ్ నుంచి నేర్పించావు? డాన్స్ మ్యామ్ ఒక 5 years బ్యాక్. మ్యూజిక్ నువ్వే యూట్యూబ్ లో చూసి పియానో నోట్స్ రాసి వాళ్ళకి నేర్పించాను అని అన్నావు. ఒక గురువు నేర్పించింది వేరు. అవును. సో నీకు కూడా అన్ని రాసి, సో నీ టైం అక్కడ నువ్వు కేటాయించి, సో నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అప్పుడు? అంటే మ్యామ్ యాక్చువల్ గా అయితే తను క్లాసికల్ డాన్స్ తో పాటు మ్యూజిక్ క్లాసెస్ కూడా తను అటెండ్ అయ్యింది. మ్యూజిక్ కూడా నేర్చుకుంది, కర్ణాటక మ్యూజిక్ వోకల్ నేర్చుకుంది, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది. బట్ ఏంటంటే అప్ టు బేసిక్ వరకే తను నేర్చుకుంది అనమాట. సో దాంట్లో అంటే ఆల్టర్నేట్ క్లాసెస్ ఏమో డాన్స్ ఉండేది, ఆల్టర్నేట్ డేస్ ఏమో ఇది మ్యూజికల్ క్లాసెస్ అనేది ఉండేది. సో తనకి ఏమవుతుందంటే
స్టడీస్ అనే దగ్గర తను ఎక్కువ బర్డెన్ ఎక్కువ అయిపోతుంది. సో దాంట్లో ఏదో ఒకటే ఇప్పుడు మనం నేర్పించగలము అని చెప్పేసి ఓన్లీ డాన్స్ వరకు తీసుకొని మ్యూజిక్ అనేది తన ఇన్స్ట్రుమెంట్ లాగా కూడా నేర్చుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో ఇంకా తనకి ఎట్లన్నా మ్యూజిక్ కూడా నేర్పియాలి, పియానో అయితే మనం నేర్పించగలము అన్నది థాట్ ఒకటి వచ్చిందనమాట. సో దాంట్లో వాళ్ళ డాడీ కూడా చాలా సపోర్టివ్. సో ఎట్లా అంటే గిఫ్ట్స్ కూడా ఏంటంటే బర్త్డే రూపంలో గిఫ్ట్ ఇచ్చేదన్నమాట వాళ్ళ డాడీ. ఓకే, సో ఎవ్రీ బర్త్డే కి ఏదో ఒక ఆర్ట్ టైప్ లో అట్లా వాళ్ళ డాడీ గిఫ్ట్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో ఇన్స్ట్రుమెంట్ ఉంది మన ఇంట్లోనే ఉంది ఇన్స్ట్రుమెంట్, సో మనం ఎందుకు నేర్పించలేము అన్నది నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సర్చింగ్ చేశాను, చాలా వీడియోస్ చూసాం మేడం. చాలా వీడియోస్ చూసి కూడా ఏది తను నేర్చుకోగలుగుతుంది అన్నది, అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనం తెలుస్తుంది. సో దాన్ని బట్టి తను ఎలా నేర్చుకోగలుగుతుంది, ఎక్కడికి మనం స్టార్ట్ చేస్తే చాలు మేడం. మెయిన్ టీచర్స్ కి కూడా నేను అదే చెప్పేదాన్ని అనమాట. పాప అయితే మీరు ఎలా నేర్పిస్తే యాజ్ ఇట్ ఈస్ నేర్చుకుంటది. సో మనం నేర్పించేదే టెక్నిక్స్ మనకి ఫస్ట్ రావాలి. అదే ఒక్కసారి చెప్తే చాలు మేడం, పెద్ద పాప నేర్చేసుకుంటది. గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంది. సో దాంతోనే తనకి నేర్పించే కారణం కూడా మెయిన్ అదే అనమాట. నేను ఇన్స్ట్రుమెంట్ అనేది తను ఎక్కడి నుంచి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఏ ఎలా రాయాలనేది నేర్పిస్తారు. సో ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ మీద ఎలా మనం ప్రెస్ చేయాలన్నది హ్యాండ్సే మెయిన్. సో అక్కడి నుంచి ఎలా చేయాలనేది తనకు ఒక ప్రాక్టీస్ నోట్ కావాలి అని చెప్పి ప్రాక్టీస్ నోట్స్ రాయిపించేదాన్ని అనమాట. నేను రాసి ఇంటికి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 10 minutes మ్యామ్ అంతే, ఒక 10 minutes. ఆ 10 minutes తనకి ప్రాక్టీస్ క్లాస్ అయ్యేది అనమాట. అట్లా తర్వాత ఇంప్రూవైజ్ చేసుకుంది, తనే ఓన్ గా చేసుకోవడము అన్ని. ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఓకే ఉంది, నేర్పించవచ్చు మనము అన్నది నేను ఒకటి తెలుసుకున్నాను అనమాట. ఇంకా అట్లా అట్లా క్లాసెస్ అయింది. నైస్ రేఖ. అంటే యాజ్ ఎ మదర్ గా ఫస్ట్ మనం మన పిల్లలు ఈ క్యాలిబర్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి, మనకు ఒక పర్సెప్షన్ ఉండాలి. సో దాన్ని బట్టి మనం టెక్నిక్స్ ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టచ్చు అని నీ కన్వర్సేషన్ ద్వారా నాకు అర్థమైంది. సో నీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీ పిల్లలతోటి? ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా లేచిపోయే వాళ్ళం. 5:40 కల్లా క్లాస్ లో ఉండాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ 5:40 నుంచి అప్ టు 7 వరకు క్లాస్ ఉంటుంది. వాళ్ళంత చిన్న టైంలో కాబట్టి నేను కూడా అక్కడే ఉండేదాన్ని, వాళ్ళతో పాటే ఉండేదాన్ని. సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెషప్ చేయడము, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము, మళ్ళీ స్కూల్కి వెళ్ళి తీసుకెళ్లి దింపి రావడము. సో అలా ఇంకా మిగతావన్నీ ఇంకా హోమ్ చేసేదన్నమాట. ఇంకా నార్మల్ గా వచ్చే టైంకి మళ్ళీ స్నాక్స్ రెడీగా పెట్టుకోవడము, మళ్ళీ వాళ్ళ హోంవర్క్స్ చూసుకోవడము. 7 అయిందంటే మ్యామ్ మళ్ళీ డాన్స్ క్లాస్ 7 to 8:30. స్టార్టింగ్ పీరియడ్ లో అయితే 7 to 8:30 మ్యామ్. కొంచెం సీనియర్ అయిన తర్వాత 9:30 వరకు కూడా అవ్వచ్చు క్లాస్. సో అట్లా మనకి టైకాండో క్లాసెస్ ఏమో మేడం వీక్లీ 3 days ఉంటాయి అనమాట. సండే కంపల్సరీగా ఉంటుంది. నార్మల్ గా అయితే మండే, వెనస్డే, ఫ్రైడే. ఇది డాన్స్ కూడా సేమ్ టైం. కాకపోతే అదే వీక్ డేస్. చిన్నప్పుడు 2nd నుంచి అప్ టు 5th వరకు ఒక టైమింగ్స్ లో తనని పెట్టేదన్నమాట, ఈవినింగ్ టైంలో. సో మనకి అప్పుడు 3:30 కల్లా స్కూల్ అయిపోయేది. సో 5:30కి ఉండేది, కొంచెం టైం ఉండేది ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యడానికి. ప్లస్ హోంవర్క్స్ కూడా అప్డేట్ చేయించేస్తాను అనమాట నేను, ఎందుకంటే మళ్ళీ 5:30కి క్లాస్ ఉంది కదా క్లాసు. సో ఆ టైం కల్లా చేయించేసేదాన్ని, ఈవినింగ్ తీసుకెళ్లేదాన్ని. అప్ టు 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనకి నార్మల్ టైం అనమాట, ఈవినింగ్ టైం. దాని తర్వాత నుంచి 6th నుంచి ఏంటంటే మనకి టైం అనేది 5:30 వరకు ఉంది ఫుల్ టైం. సో ఈ షిఫ్ట్ క్లాస్ అనేది మార్నింగ్ కి షిఫ్ట్ చేశాను అనమాట. టైకాండో క్లాస్, డాన్స్ అయితే మనకి ఆప్షన్ లేదన్నమాట, మార్నింగ్ లేదు, ఈవినింగ్. సో ఆప్షన్ ఉంది కాబట్టి అది మార్నింగ్ షిఫ్ట్ చేశాను. అది సో మరి పాపం ఇంత చిన్న వయసు నుంచే వాళ్ళు నేర్చుకుంటున్నారు డాన్స్. జనరల్ గా పిల్లలు పొద్దున్నే లేవాలి అని అంటే ఏడుస్తారు. అది కూడా మీ పిల్లలు ఏడ్చే వాళ్ళ? ఫస్ట్ లో అయితే ఏడ్చేవాళ్ళు కాదు మేడం. ఎప్పుడైతే కొంచెం 6th 7th ఆ టైంలో ఉన్నా అంటే కొంచెం, అంటే హోంవర్క్స్ ఏమో 9 వరకు అయిపోయేవి. ఆ టైంలో కొంచెం అనిపించేది, కానీ అట్లనే మోటివ్ చేసుకుని పద మళ్ళీ కాంపిటీషన్ ఉంది, మళ్ళీ దాంట్లో మరి రావాలి కదా, మరి నీకు ప్రాక్టీస్ ఉంటేనే కదా నువ్వు చేయగలుగుతావు అని అట్లా తీసుకెళ్లి
అక్కడ ఒక జస్ట్ ఒక 2 minutes అయితే ఇంకా ఇదంతా మర్చిపోతాను అనమాట. లేచాము అదే అదే అక్కడికి వెళ్తే ఇవన్నీ గుర్తుండవు ఇంకా వాళ్ళకి. అక్కడికి వెళ్ళేంత వరకు మనం పుష్ చేయాలి. అంతే మ్యామ్, అంతే. మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఐడియా ఎప్పుడు వచ్చింది రేఖా నీకు? ఇంకా అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి, సాఫ్ట్వేర్ కి సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. ఫస్ట్ లో మరి అదే అనమాట నార్మల్ గా బిజినెస్ మంచిగా బాగుంది. ఈ కొంచెం ఈ టైంలో అయితే ఏ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ అనేది డౌన్ అయిపోయింది. సో క్లాసెస్ ఇవన్నీ కొంచెం అయ్యేసరికి ఆ బిజినెస్ డౌన్ అయ్యేసరికి వేరే దానికి చేంజ్ అవ్వాలి అని చెప్పేసి సో ఫస్ట్ గా నేను మష్రూమ్ అనేది బిజినెస్ స్టార్ట్ చేశాను మేడం. ఓకే. అంటే ఆ మష్రూమ్ అనేది ఆన్లైన్ క్లాసెస్ ట్రైనింగ్ తీసుకున్నాను. విజయవాడ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట. సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు 10 classes అన్నారు కానీ 5 classes తోటే క్లోజ్ వైండప్ చేశారు. ఇంకా నేనే మళ్ళీ దాని గురించి కూడా స్టడీ చేసుకొని అక్కడ నుంచి మెటీరియల్స్ తెప్పించుకొని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ తెలుసుకున్నాను ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అంటే చూస్తూ ఉన్నాను అనమాట. అన్ని వేరియేషన్స్ ఉంటే అన్ని వేరియేషన్స్ లో చూసుకుంటూ ఉన్నా. సో చూసి ఇంకా మా వారితో ఇట్లా చేసుకున్నాము అని అంటే ఆయన కూడా సపోర్టివ్ అనమాట. సరే మరి ట్రై చేసి చూడు అని చెప్పేసి అని అంటారు. సో ఏంటంటే ఇంకా వెళ్ళి మెటీరియల్ తెచ్చుకున్నాము. అంటే స్పాన్ అనేది వాళ్ళే ఇవ్వాలి మేడం, రిమైనింగ్ అంతా మనం ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట. సో గడ్డి అనమాట, ఎండి గడ్డి అనేది ఉంటది. సో దాని ద్వారానే మనకి మష్రూమ్స్ అనేవి వస్తాయి, కల్టివేట్ అవుతాయి. సో అలా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినా కానీ చాలా బాగా వచ్చింది. 3 crops కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. ఇంకా అది చేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దానికి అని చెప్పేసి 21 days దాన్ని ఫస్ట్ డార్క్ రూమ్ లో ఉంచాలి మేడం. 21 days డార్క్ రూమ్ లో ఉంచుకోవాలి. ఆ డార్క్ రూమ్ కి ముందు ఇంకొక ప్రొసీజర్ ఉంటది అనమాట. సో ఇది అంతా క్లీన్ చేసుకోవాలి, వీటి గడ్డి అనేది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో స్పాన్ పెట్టుకొని రౌండ్ లేయర్స్ ఉంటాయి అనమాట. ఆ లేయర్స్ వైజ్ గా మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఏ ఒక్క మిస్టేక్ అయినా మొత్తం పాడైపోతుంది. ఒకదానికి ఒకటి స్ప్రెడ్ అవ్వకుంటూ వెళ్తే మొత్తం పాడైపోతుంది. సో ఫస్ట్ టైం చేసినా గానీ చాలా మంచిగా వచ్చింది మష్రూమ్ది. కాకపోతే ఇది దాన్ని అట్లా హోల్డ్ లో ఉంచాను అనమాట. ఇంకా సరే మనకి రెగ్యులర్ అనేది కావాలి కదా అని చెప్పేసి ఇంకా దీని గురించి చూసాను అనమాట. మా వారు చెప్పారు ఇది చూద్దాము ఒకసారి, ఇదైతే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ గా ఉంది, ఇది స్టార్ట్ చేద్దాము అని అంటే సరే అని చెప్పేసి అన్నాను. సో దాని గురించి కూడా అంతా తెలుసుకోమని అని చెప్పేసి అన్నాను. తనకి వర్క్ తనకు ఉంటాయి. సో అనేది ఇంకా నేను మళ్ళీ దీని గురించి కూడా ఒకసారి స్టడీ చేసి ఇక్కడైతే బాగుంది మరి చూద్దాం మరి వెళ్ళి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మిషనరీ గురించి తెలుసుకొని ఇంకా అలా కొనడం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఈవెంట్స్ పెట్టిన తర్వాత ఇట్లా ఒక బిజినెస్ ఉంటది అనేది అప్పటి వరకు తెలియదు మేడం. ఇలా స్టాల్స్ పెట్టుకుంటారు, రోజుకి ఇంత ఇన్కమ్ ఉంటది వీళ్ళ దగ్గర అనేది అప్పటి వరకు తెలియదు. జస్ట్ అప్పటి వరకు ఏంటంటే ఈయన ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, పిల్లలు తీసుకెళ్ళాము, ఇవి ఇంతవరకే ఉంటుంది. 1 step ఎప్పుడైతే బయటకు పెట్టామో అడుగు అనేది అప్పుడు దాని బిజినెస్ గురించి ఇంకా బాగా తెలిసింది. మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయగలము, ఇంకా మనం ఏం చేయగలుగుతాము, ఎలా రాణించగలుగుతాము, అలా ఒక వచ్చిందమ్మా. ఇంకా దీంతో పాటు ఇంకా మల్టిపుల్ అనేది యాడ్ చేసుకోవాలి. ప్రెసెంట్ అయితే ఓన్లీ ఫిష్ మ్యాగ్నెట్స్ గురించి. సో ఒకసారి నాకు మీ మిషనరీ చూపిస్తావా? మన సియాస్ వాయిస్ ప్రేక్షకులు కూడా చూస్తారు. సో నార్మల్ గా అయితే మనము వాట్సాప్ లో మనం అంటే కస్టమర్స్ అనే వాళ్ళు వాట్సాప్ లో ఫొటోస్ పంపిస్తారు అనమాట. సో ఫొటోస్ పంపించిన తర్వాత సో మనకి దీంట్లో నుంచి ఫొటోస్ అనేది ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ అయిన తర్వాత ఇలా షీట్స్ ఉంటాయి, షీట్స్ వైజ్ గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సో ఫస్ట్ లో దీంట్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ అనేది ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ లో అనేది వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ లోనే పిక్చర్ అనేది కరెక్ట్ గా రావాలి. సో దాని తర్వాత మన ఈ మిషనరీలో ఇది స్క్వేర్ మిషన్ అనమాట. ఇది అలా మనకి వీటిలో డిఫరెంట్ గా షేప్స్, సైజెస్ అనేవి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను. ఇది రెడీ చేసాం కదా. సో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అన్నమాట. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బోర్డు
సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇది ఒకటే మనకి మిషన్ లో అవుతుంది, రిమైనింగ్ అనేవి మన సైజెస్ బట్టి సో ఫ్రేమ్స్ అనేవి డిజైన్ అవుతాయి. ఇవి సర్కిల్, వీటిలో ఏమో సర్కిల్ అన్నమాట. ఇవి ఇట్లా సర్కిల్ లో మనకి ఇట్లా కీ చైన్స్ లాగా చేసుకోవచ్చు, సేమ్ బ్యాచెస్ లాగా చేసుకోవచ్చు, మ్యాండేట్ చేసుకోవచ్చు, అన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అట్లా మనం ఫోటో ఫ్రేమ్స్ చేస్తాము, బెడ్ ల్యాంప్ చేస్తాము, కప్స్. ఇలాంటి మీ ఐడియాస్ ని మీ వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఫస్ట్ మీకు వచ్చే సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? మ్యామ్ ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ సపోర్ట్ మ్యామ్. హస్బెండ్ సపోర్ట్ లేనిదే మనం ఇంట్లో బయటకు కూడా అడుగు పెట్టలేము ఫస్ట్ థింగ్. సో ఆ విషయంలో అయితే నేను చాలా గ్రేట్ఫుల్ మ్యామ్. మంచి హస్బెండ్ దొరికారు. సో నాకు దాంట్లో అయితే నాకు దాంట్లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం కూడా నాకు ఇంకా లేదన్నమాట. అర్థమైంది ఏంటంటే నీ బలం అంతా నీ ఫ్యామిలీయే. అవును. సో వాళ్ళు నీతోటి ఉంటే నువ్వు సాధించలేనిది ఏదీ లేదు అని అర్థమవుతుంది ఇప్పుడు నీ జర్నీ అన్ని చూస్తుంటే. సో మీ ఫ్యామిలీని మాకు పరిచయం చేస్తావా రేఖ? షూర్ మ్యామ్, డెఫినెట్ గా పరిచయం చెప్పి. మ్యామ్ మా వారు. హాయ్ ఆకాంక్ష. హాయ్ చైత్ర, చిచ్చర పిడుగు చైత్ర. రేఖ మీ ముందుకి ఒక ఐడియా తోటి వచ్చి మనం ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఫస్ట్ మీ మైండ్ లో ఏం రన్ అవుతుంది? ఏదైనా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే లాంగ్ రన్ లో ఉంటే కంటే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ సక్సెస్ అన్నమాట. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 10 మంది 10 విధాలుగా అనుకుంటారు. మనం ఏంటంటే వెనకాల నుండి సపోర్ట్ చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. వీరు లేదు ఆడలేని లేదు, కూతురైనా ఒకటే, భార్య అయినా ఎవరైనా సరే ఏదైనా చిన్నది స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి. చేయగలరా చేయలేమా అనేది. చేయలేమో అని స్టార్ట్ చేస్తే అది అసలు అవ్వదు. చేద్దామా అనుకుంటే ఆటోమేటిక్ గా ముందరికి వెళ్ళే కొద్ది హడల్స్ వస్తూనే ఉంటాయి. అవి నెమ్మదిగా ఒక్కోటి క్లియర్ చేసుకుంటూనే వెళ్ళాలి. ఒకటేసారి హై ఎండ్ లో స్టార్ట్ చేస్తామంటే అది ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది. అదేంటి అంటే కొంతమంది మాత్రమే ఉంటుంది. మనం ఏంటంటే హార్డ్ వర్కర్స్, డైలీ హార్డ్ వర్క్ చేసి ఈ రోజు నెగిటివ్స్ ఏంటి అనేది రేపు పాజిటివ్ గా ఎలా మార్చుకోవాలి. నెగిటివ్స్ వస్తాయి ఆటోమేటిక్. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి దాంట్లోని పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనం ఏంటి అంటే చెక్ చేసుకోవాల్సిన ఒకటే, పాజిటివ్స్ లో ఎంతమంది బిజినెస్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 100 మంది బిజినెస్ పెడతారు, 100 మందిలో కేవలం 90% మెంబర్స్ ఫెయిల్ అవుతారు, 10 మెంబర్స్ మాత్రమే పాస్ అవుతారు. ఆ 10 మెంబర్స్ ఏం చేశారు అనేది కావాలి. వాళ్ళ సక్సెస్ హార్డ్ వర్క్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందరికి వెళ్ళారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొంతమంది కొంత హడల్స్ వచ్చి ఆగిపోతారు. ఆ హడల్స్ ని ఎదుర్కొంటూ పోతేనే మనకి బిజినెస్ సక్సెస్ అవుతుంది అంతే. లేక ప్రతిసారి 2-3 బిజినెస్ ఐడియాస్ తో వచ్చింది లెటర్ గోన్ అని చెప్పేసి ముందర కూర్చొని చేస్తాను. నేను వెనకాల నుండి బ్యాక్ సపోర్ట్ చేశాను, కానీ ఎప్పుడు తనకు ఐడియాస్ ఈ ఐడియాస్ వస్తే ఏం చేయాలనేది చెప్పలేదు. నేను నేర్చుకోమని చెప్పాను చాలా సార్లు. తను వచ్చి నన్ను నేర్పించమనేది, నేను ఏ రోజు నేర్పించమని. నాకు తెలుసున్నా సరే నీకు నువ్వు సొంతంగా నేర్చుకుంటే 4 పాయింట్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ తెలుస్తాయి. నేను చెప్పాను అనుకోండి, అది అక్కడ చెప్పారు కదా ఇక్కడ వరకే ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఉండదే అనుకుంటారు. అట్లా కదా తను నేర్చుకుంది అనుకోండి, ఎక్స్ట్రా నేర్చుకుంటుంది. అడిగి వస్తే దాని తర్వాత వెనకాల నేను అనేది ఎప్పుడు ఉంటాను. కాకపోతే ఆ క్లియరెన్స్ అనేది క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలనేది తనకు తెలుస్తుంది. సో అందు గురించి తను ఏం స్టార్ట్ చేసినా సరే ఇట్లా గోన్ అని చెప్పేసి బ్యాక్ నుండి పుష్ చేసాను. ఓకే. సో పిల్లల విషయంలో ఎలా? ఇప్పుడు పిల్లలకి మీరు ఇన్ని నేర్పిస్తున్నారు. పిల్లలకి ఒకటేనండి, నేను పిల్లల ఫ్యూచర్ గురించి ఒకటే ఆలోచించాను. జస్ట్ మనం ఉన్నా లేకున్నా వాళ్ళ ఫస్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఏదైనా హెల్ప్, ఫస్ట్ డిఫెన్స్ అనమాట. ఏ విధంగా అయినా అది వెదర్ ఇట్ ఇస్ మాట కానీ ఏ విధంగా డిఫెన్స్ ఉండాలని చెప్పేసి టైకాండో నేర్పించాను. ఫర్ ఓన్ పర్సనల్ పర్పస్ నేర్పించారు, ప్లస్ వాళ్ళ హెల్త్ పర్పస్ కూడా నేర్పించారు. సెకండ్ థింగ్ క్లాసికల్ డాన్స్ ఎందుకు నేర్పించానంటే రేపు పొద్దున్న మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే హస్బెండ్ ఎట్లా ఉంటారు ఏంటి ఫ్యూచర్ అనేది మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం టిల్ సమ్ ఎక్స్టెంట్ విల్ బి విత్ దెమ్. దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ అనేది ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఉండాలని చెప్పేసి ఆ క్లాసికల్ డాన్స్ కానీ టైకాండో కానీ నేర్పిస్తుంది. క్లాసికల్ డాన్స్ ఏంటంటే షీ కెన్ రేపు పొద్దున ఇంట్లో ఉండి 10 మంది టీచ్ చేసుకున్నా సరే షీ కెన్ ఎర్న్ బై హర్సెల్ఫ్. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇంకా చిన్న ఈ యాక్టివిటీస్ అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ గ్రో హర్ మైండ్. యాక్చువల్గా ఏంటంటే మనకు మ్యూజిక్ అయిపోయింది. మ్యూజిక్ లో ఏంటంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసినప్పుడు
మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళ మైండ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ పర్సన్. సో ఇట్ గ్రోస్ అప్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆ మైండ్ గ్రో అవడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి. సో అన్నిటికీ పరంగా ఈ టైకాండో ఏం నేర్పించినట్టు మార్నింగ్ చేస్తారు, ఒక డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుంది. ప్లస్ దాంతో పాటు వాళ్ళు నడిచే నడవడి, ఇంకోటి ఎక్సర్సైజ్, హెల్త్ వైజ్ కూడా బెనిఫిట్. సో క్లాసికల్ డాన్స్ ఏంటంటే మనం హిందూ సంప్రదాయంలో పుట్టాము, సో వాళ్ళకి సంబంధించింది ఒకటి ఉండాలి. సో చికెన్ అని చెప్పేసి నేర్పించాను. రెండు ఏంటంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళ పర్సనల్ పర్పస్ యూజ్ అయ్యి 10 మందికి చెప్పుకున్నా వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేది. ఏంటంటే ఫైనాన్స్ మనం బ్యాక్ అనుకుంటాం కానీ ఫస్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి కావాలి. సో వాళ్ళు నేర్పించుకున్నా దే విల్ బి గెటింగ్. సో బోత్ ద వేస్. సో మీరు ఇద్దరు కలిసి ఇద్దరు ఆడ పులుల్ని తయారు చేస్తున్నారు. అది నిజమే, ఎందుకంటే పుల్లుకైతే తయారు చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను చూసాను, నేను చాలా మంది చూసాను. కొంచెం చాలా మంది ఏంటంటే అమ్మాయిలు నేర్పించలేము అనుకుంటారు, అవును నేర్పించాలనుకుంటారు. కాకపోతే ఏంటంటే నేను స్ట్రగుల్ అయ్యాను, నేను కొన్ని నేర్చుకుందామని నేర్చుకొచ్చింది పెద్ద పెద్దదే కాదు. అంటే ఇప్పుడు మేము కష్టం ఉన్నా సరే నేర్పించాను. కొన్ని ఏరియాస్ కష్టం వచ్చినా సరే మేమేంటంటే ఎప్పుడు స్టాప్ చేయలేదు. షీఈస్ ద డాన్ వన్ అయింది, తనకి ఇంకా ఇయర్ పడుతుంది. యాక్చువల్లీ మ్యామ్ ఇట్లా నేర్పించినప్పుడు ఇలా స్టేటస్ లో పెట్టేదాని అనమాట. సో పిల్లల్ని చూసి వేరే వాళ్ళ నైబర్స్ కానీ లేకపోతే వేరే అదర్ కొలీగ్స్ కానీ వాళ్ళు సపరేట్ గా కోచింగ్ తీపించుకొని నేర్పించుకున్నారు అనమాట. ఇప్పుడు మా పాప నేర్చుకున్న పియానో మా చుట్టాలని ఇద్దరు నేర్చుకుంటున్నారు. అండ్ ఇది స్కేటింగ్ కూడా వచ్చు. స్కేటింగ్ పర్సనల్ గా ఇంట్లో నేర్చుకున్నారు. స్కేటింగ్ కూడా వచ్చు, షూస్ వచ్చు, స్కేటింగ్ షూస్ అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. స్కేటింగ్ కూడా వచ్చు. ఈయన చూసి స్కేటింగ్ నేర్చుకున్నటువంటి ముగ్గురు ఉన్నారు. ఈవెన్ యూఎస్ లో మా రిలేషన్స్ అవుతారు, వాళ్ళ పిల్లలకు కూడా స్కేటింగ్ అనేది నేర్పించారు. స్కేటింగ్ వచ్చు, పియానో వచ్చు, టైకాండో వచ్చు. సో వీళ్ళకి తెలియకుండానే 10 మందికి ఇన్స్పైర్ కూడా అవుతున్నారు. అది పేరెంట్స్ కి కానివ్వండి లేకపోతే పిల్లలకే కానివ్వండి. ఎందుకంటే మేము నేర్పించిన తర్వాత వాళ్ళకి నేర్పించాలన్న ఆలోచన నేర్పించారు. అప్పుడు లేని వాళ్ళు కూడా చుట్టాలు కూడా చెప్పారు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాకు 2-3 సార్లు చెప్పారు. మన టైంలో మ్యామ్ మనకి నేర్పించే వాళ్ళు వాళ్ళు కాదు. ఈ టైంలో ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ పుష్ చేస్తున్నారు, దేని యాక్టివిటీలో ఉంటే కనుక వీళ్ళు త్వరగా కిక్ అవుతారు అని చెప్పేసి. సో అట్లా అన్ని రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నా ఫస్ట్ పేరెంట్ కి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరు సపోర్టివ్ గా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు సపోర్టివ్ గా ఉండాలి. ప్లస్ మీరు అన్నట్టు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి. సో అవన్నీ మనం అధిగమిస్తూ మన పిల్లల్ని మోటివేట్ చేస్తూ, ఒక్క ఎడ్యుకేషనే కాదు పిల్లలకి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని నిజంగా చాలా చక్కగా మీరు ఒక ఆదర్శంగా ముందుకు వెళ్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఫ్యామిలీ. సో మీ వెకేషన్స్ కూడా మీ ఇందాక మీ ఫొటోస్ చూసినప్పుడు వెకేషన్స్ కూడా వెళ్తూ ఉంటారు. ఓకే, వెళ్ళాల్సిందే. అట్లా ఇంకోటి ఏంటంటే మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం కాదు, మనం శ్రీశైలం కానీ ఇటు అమ్మవారి కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వెళ్తుంటాం. ఇయర్కి ఒకసారి అవుట్ ఆఫ్ స్టేషన్ కంప్లీట్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ గా ఈ స్పిరిచువల్ దగ్గర నుంచి బయటకు ఎలా ఉంటుంది బయట ప్రపంచం, బయట సౌత్ ఇండియా చేశాను, ఇంకా నార్త్ ఇండియా వెళ్ళలేదు, ఎక్స్ప్లోర్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఒక 4 to 5 days సపరేట్ ట్రిప్ చేస్తున్నాను. బాగుందండి మీ ఫ్యామిలీ. నిజంగా నాకు ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తే మన మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, కాసేపటి వరకు ఆ మెమరీస్ మనలోంచి పోవు. సో మీ జర్నీ అంతా చూస్తుంటే నాకు అదే ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగింది. మేబీ మన ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలగచ్చు. సో ప్రతి కుటుంబం కూడా ఇలాగే ఉంటే నిజంగా మనది ఒక వసుదైక కుటుంబం లాగా అవుతుంది భారతదేశము. ఇవాళ రేపు వాల్యూస్ తగ్గిపోతున్నాయి, సో పిల్లలు సరిగ్గా పెరగట్లేదు అని అంటున్నారు. బట్ తల్లిదండ్రులు ఇలా ఉంటే ఎందుకు పిల్లలు ఇలా ఆణిముత్యాల్లాగానే తయారవుతారు. ప్రతి ఒక్క అంటే పేరెంట్ ఏంటంటే ఒకటి మాత్రం, ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ గుడ్, అంటే ఒక ఫ్యామిలీ అఫోర్డ్ చేయగలిగితే వాట్ షుడ్ గివ్ ద జాబ్ 100% దే షుడ్ సాక్రిఫైస్ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే ఇప్పుడు మనం పెరిగి ఎన్విరాన్మెంట్ హ్యాస్ చేంజ్ టోటల్లీ. ఓకే, పిల్లల్ని మనం పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు దే విల్ బి పాజిటివ్, సమ్టైమ్స్ దే విల్ బి నెగిటివ్. సో ఆ నెగిటివ్ వెళ్ళినప్పుడు మన సపోర్ట్ అనేది 100%. ఎందుకంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజెస్ చాలా ఉన్నాయి, బయట మనకి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ గుడ్
అంటే వాళ్ళకి పర్వాలేదు, నేను ఇంకా ఫైనాన్షియల్ గా ఉన్నాను అంటే ఇద్దరు అంటే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ గుడ్ అంటే ఒకళ్ళు జాబ్ క్విట్ చేసి కంప్లీట్లీ దే గివ్ సపోర్ట్ టు దేర్ చిల్డ్రన్. తప్పకుండా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృద్ధిలోకి కాదండి, దే విల్ బి సూపర్ మిరాకిల్స్ చేస్తారు. దే విల్ బి అసలు మనం వెనకాల సెకండ్ థాట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దే విల్ బి ద బెస్ట్ ఉమెన్ ఆర్ బాయ్ ఇన్ ద వరల్డ్ అంతే. అది ఆ చిన్నప్పటి నుంచే మనం ఆ బీజం వాళ్ళలో వేయాలి. మోటివేషన్ అది చేస్తేనే వాళ్ళు పెద్ద అయ్యాక మీరు అన్నట్టు మంచి వండర్స్ ని క్రియేట్ చేయగలుగుతారు. వాళ్ళ ఫైనాన్షియల్ పర్పస్ బటన్ బయట ఏంటంటే కొంతమంది కొంచెం సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేసుకోలేక కొంతమంది పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. బికాస్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లో కూడా చూస్తున్నాం, ఇద్దరు 100% వర్క్ చేయాలి, ఇద్దరు 100% తప్పదు. ఇప్పుడున్న ప్రపంచంలో 100% తప్పదు చేయాలి. కాకపోతే ఇద్దరు గుడ్ ఇన్ ఫైనాన్షియల్ మొక్కలు క్విట్ అయ్యి చేయటం. ఇంకోటి గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ 100% దే షుడ్ బి ఇన్ దేర్ హౌసెస్. వాట్ ఎవర్ మైట్ బి ద సిచ్యువేషన్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ 100% ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్ ఏదైనా ఫైనాన్షియల్ ఇద్దరు, ఎందుకంటే దే గివ్ మోర్ సపోర్ట్ టు ద చిల్డ్రన్. మంచి ఏంటి అనేది అసలు వాళ్ళు చేసిన టీచింగ్ మనం మన అమ్మ నాన్న లేకపోతే మన తాతయ్య దగ్గర నుంచి మనం పెరిగిన సిచ్యువేషన్ అట్లాంటిది. మన తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళ చుట్టాల్లో అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళందరూ మనల్ని ఒక అంటే ప్రతిదీ గమనించి ఏది ఎట్లా చెప్పాలి అట్లా మనం ఈ స్టేజ్ లో ఉన్నాం. వీళ్ళకి ఏంటంటే ఎవరు చెప్పేవాళ్ళు లేదు. స్కూల్కి వెళ్తారు, ఇంటికి వస్తారు, చదువుకుంటారు, మళ్ళీ స్కూల్కి వెళ్తారు, ఇంటికి వెళ్తారు, వస్తారు. కాబట్టి అదే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు తెలుగు కానీ హిందీ కానీ చెప్పడం కానీ వాళ్ళకి నీట్ వర్క్ అని చెప్తారు కానీ ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని ఇవన్నీ చాలా పెరుగుతాయి. అది 100% ఉన్నారు గ్రాండ్ పేరెంట్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ మనకి తెలియకుండానే పెరిగిపోతాయి, తెలియకుండానే అడాప్ట్ అవుతాం. నేను మ్యారేజ్ కాకముందు వరకు మేడం సిటీలోనే, అది మొత్తం లైఫ్ అంతా సిటీలోనే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది అప్పుడే నేను చూడడం అనమాట. నేను సో మా మావయ్య గారిని మిస్ అయ్యి నేను 3.5 years అవుతుంది. మా మావయ్య సపోర్ట్ కూడా నాకు చాలా ఉందన్నమాట. ఎప్పుడైనా ఆయన గురించి తలుచుకున్నప్పుడు కూడా నాకు లిటిల్ బిట్ బాధ అనిపిస్తుంది. రీసెంట్గా మా ఫాదర్ కూడా చనిపోయి 6 months అవుతుంది. సో వాళ్ళిద్దరిది లోటు అయితే మట్టుకైతే ఉంది మ్యామ్. అదే ఒక కుటుంబం అంటే ఉంటాయి ఎన్నో మనస్పర్ధలు ఉన్నా కూడా పైకి మన బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఆబ్వియస్ గా మీలాంటి హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. సో తప్పకుండా మీకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి, ఎలాంటి దృష్టి తగలకుండా ఉండాలి మీ ఫ్యామిలీకి. ఇప్పుడు మీరు ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. నేను ఒక పక్కన ఎడ్యుకేషన్ అండ్ ఒక పక్కన ఆర్ట్స్ ని ఇవన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మా మమ్మీ నేర్పించి మొత్తం, అందుకే నేను స్టడీస్ లో ఇంకా అవన్నీ నేను మేనేజ్ చేయగలుగుతున్నా. అదంతా మా మమ్మీకే థ్యాంక్స్ చెప్పాలి. మీ మమ్మీకే థ్యాంక్స్ చెప్పాలి. సో ఎవరు బాగా స్ట్రిక్ట్ ఇంట్లో, మమ్మీయా డాడీయా? అమ్మనా నాన్ననా? అమ్మ ఊరుకోదా టైంకి లేవకపోతే, టైంకి క్లాస్కి వెళ్ళకపోతే? మమ్మీ ప్లీజ్ అన్నా కూడా వదలరా? బట్ అయినా మమ్మీకే థ్యాంక్స్ చెప్తున్నావు కదా, చూసావా? ఎండ్ ఆఫ్ ద డే నీ మంచి కోసమే చెప్పింది అనమాట అమ్మ. మీకు ఇప్పుడు ఇన్ని నేర్చుకున్నారు కదా, మీకు బాగా ఇష్టమైనది ఏంటి? డాన్సా లేకపోతే టైకాండోనా, మ్యూజికా? ఏది మీకు బాగా నచ్చుతుంది? అన్ని ఈక్వలే. బా ఎక్కడ దొరకట్లేదు. సరే, ఇప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, లేకపోతే అమ్మ ఆర్గనైజ్ చేసే ఈవెంట్స్ కి ఎక్కడికైనా వెళ్ళాలి, బాగా ఎవరు లేట్ చేస్తారు? మీరే రెడీ అవ్వరా తొందరగా? ఓకే. సో మీరు ఇన్ని నేర్చుకున్నారు కదా, స్కూల్లో మీ ఫ్రెండ్స్ నుంచి మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? స్టడీస్ తో పాటు అవి కూడా ఉండాలి, ఎందుకంటే స్టడీస్ ఒకటే చదివితే స్ట్రెస్ అయిపోతాం, మిగతా అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని చెప్పి ఇంకా అట్లా చెప్తాం. ఓకే. సో మిమ్మల్ని మీరు అలా మోటివేట్ చేసుకుంటారు. సో ఇవి మీకు రిలాక్సేషన్ ఇస్తాయి, కాన్సన్ట్రేషన్ ని పెంచుతాయి. సో మా సియాస్ ప్రేక్షకుల కోసం ఏదైనా ఒకటి చేసి చూపిస్తారా? టాక్వాండో ఆర్ట్ ఏమన్నా చేసి చూపిస్తారా మాకు?
ఆకాంక్ష అండ్ చైత్ర ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళకి ఆ కాంపిటీషన్లో వచ్చిన మెడల్స్ అండ్ షీల్డ్స్ మన కోసం ఇక్కడ చూపిస్తున్నారు. అంతేకాదు వాళ్ళకి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ కూడా వచ్చాయి. అవన్నీ వాళ్ళ పేరెంట్స్ ఒక స్వీట్ మెమొరీ లాగా ఫైల్ చేసి పెట్టారు. లాస్ట్లో వాళ్ళు మా కోసం గిటార్ అండ్ కీబోర్డ్ కూడా ప్లే చేశారు. సో వాళ్ళ మెమొరీస్ అన్నీ నేను మీతోటి ఇక్కడ షేర్ చేస్తున్నాను. Friday clock just hit 5. Shake the week off, feel alive. Jeans ripped at the knee, lipstick stains on whiskey. Neon lights through Uber glass, laughing at our working class. Money's problems fade to gray, weekend vibes won't obey. Weekend vibes in stereo, bassline deep, let's move slow. Every worry left behind. చాలా థ్యాంక్స్ రేఖ. మా ఛానల్లో సెకండ్ ఇంటర్వ్యూ, ఇది ఇంటర్వ్యూ అని అనను, బట్ ఆ ఫ్రెండ్లీ కన్వర్జేషన్. కానీ నేను చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను. మీ కుటుంబం నిజంగా ఇప్పుడు చూసే ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా మోడర్న్ పేరెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. Thank you, సో ma'am. థ్యాంక్ యూ వెరీ మచ్. భయం భయం అంటూనే చాలా చక్కగా బ్యూటిఫుల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసావు. నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సియాజ్ వాయిస్ తరపున థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ, నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. నా నుంచి జస్ట్ ఒక చిన్న కాంప్లిమెంట్ మ్యామ్ మీకు. వావ్. ఇన్ఫనైట్ ఇమాజినేషన్ స్టూడియో తరపున ఇది నేను, మా పిల్లలు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది రేఖ, చాలా థ్యాంక్ యూ. ఇంకా నీ జర్నీ ఇలానే మంచిగా కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ నీకు, మీ ఫ్యామిలీకి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా థ్యాంక్ యూ. చూశారు కదా ఇవాల్టి సియాజ్ వాయిస్. ఒక హౌస్ వైఫ్ అయినంత మాత్రాన మన కళల్ని మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే మన కళల్ని ఎప్పటికైనా మనము తీర్చుకోవచ్చు అని మనకి కుటుంబం చూశాక అర్థమైంది కదా. సో మరిన్ని వీడియోస్ కోసం సియాజ్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సియాజ్ వాయిస్, ప్రతి స్వరానికి ఒక కథ, ప్రతి కథకి ఒక స్ఫూర్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. మీకు తెలిసిన విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా ఉంటే కూడా సియాజ్ వాయిస్కి తెలియజేయండి. తప్పకుండా వాళ్ళని మేము కలుసుకొని వాళ్ళ కథని మీ ముందు ఉంచుతాము.